ఆటగాడే అయి బెటరా ప్రెసెంట్ ఉన్న టైంలో ఒక సినిమాని తీయడం కన్నా అది జనాలకి తెలిసేటట్టు పబ్లిసిటీ చేయడం అనేది చాలా చాలా కష్టమైపోతుంది. దాని గురించి చాలా మంది ఫిలిం మేకర్స్ దిగజారిపోతున్నారు. కొంతమంది ఏకంగా చీప్ పబ్లిసిటీ స్టంట్స్ తో జనాల్ని అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే సినిమాకి సంబంధించిన ఏదో క్లైమాక్స్ షాకింగ్ గా ఉంటుంది, ఉప్పన రేంజ్ లో ఉంటుంది అని జనాల్లోకి ఒక ఫాల్స్ నెరేటివ్ పంపిస్తున్నారు. టీజర్ ట్రైలర్ చూసి కూడా అట్రాక్ట్ అవ్వని ఆడియన్ ను ఈ చీప్ పబ్లిక్ స్టంట్ ద్వారా అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ రోజు మనం సినిమాలో కంటెంట్ ని పక్కన పెట్టేసి చీప్ అండ్ వరస్ట్ పబ్లిసిటీ స్టంట్స్ తో ఆడియన్స్ ని అట్రాక్ట్ చేద్దాం అనుకున్న కొన్ని సినిమాల గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. వీడియోని స్టార్ట్ చేసే ముందుగా మీరు ఇంకా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఒకసారి చెక్అవుట్ చేయండి. నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. నెంబర్ 1, రాజు వెడ్స్ రాంబాయి. ఈటీవీ లాంటోళ్ళు నిర్మాణం, గీతా ఆర్ట్స్, బన్నీవాస్ లాంటోళ్ళు బ్యాకప్ ఈ సినిమాకి. దానికి తోడు రాజు వెడ్స్ రాంబాయి అన్న పాట చాలా బాగా వైరల్ అయిపోయింది. అది చాలు జనాలు సినిమాకి వచ్చేయడానికి. బట్ స్టిల్ ఆ ప్రమోషన్ సరిపోదనుకున్నారో ఏమో, సినిమా ఇంకో 4 రోజుల్లో రిలీజ్ అవుతుందనగా సినిమా క్లైమాక్స్ ఇది, చూస్తే చచ్చిపోతారన్నట్టు ఒక నెరేటివ్ ని బిల్డ్ చేయడం జరిగింది. ఆ ఫాల్స్ ప్రమోషన్ స్టంట్ ఏంటంటే, హీరో క్లైమాక్స్ లో తన టెస్టికల్స్ ని పిసుక్కుని చనిపోతాడంట. వినడానికే చాలా కామెడీగా ఉంది కదా. జనాలు ఇట్లాంటి వర్స్ట్ ప్రమోషనల్ స్టంట్ కి అట్రాక్ట్ అవుతారని ఆ టీం చాలా గట్టిగా భావించే ఇలాంటి ఒక ప్రమోషన్ జనాల్లోకి తీసుకెళ్లింది. దాని తర్వాత ఒక ఇంటర్వ్యూలో బన్నీవాసిని అడిగినప్పుడు అసలు అది ఎలా వచ్చిందో మాకు తెలీదు, జస్ట్ ఎవరో ఒకరు స్టార్ట్ చేశారు, బట్ దానివల్ల మా సినిమాకి చాలా ఉపయోగపడింది, కాకపోతే ఆ ఐడియాకి మాకు ఏ సంబంధం లేదన్నట్టు కవర్ చేసుకున్నారు. దానికి అది క్లిక్ అవుతుంటది. ఎవరో ఒకళ్ళు మన సినిమా మీద ఒక చిన్న కామెంటో లేదా చిన్న క్రియేటివ్ చేసినప్పుడు అది క్లిక్ అవుతుంటది. మనం చేయవలసిన పని ఏంటంటే క్లిక్ అవుతున్నప్పుడు దాన్ని పట్టుకుని దాన్ని పెనట్రేట్ చేసుకోవాలంతే. నెంబర్ 2, మ్యాన్షన్ హౌస్ మల్లేష్. ఒక చిన్న సినిమా, ట్రైలర్ తో కూడా జనాలు పెద్దగా ఇంప్రెస్ అవ్వకపోయినప్పటికీ కూడా ఈ ట్రైలర్ చాలా బాగుంది, ఎక్సలెంట్ గా ఉందని డబ్బులు ఇచ్చి ఈ సినిమా ట్రైలర్ ని జనాల మీద రుద్దే ప్రయత్నం చేశారు. పోతే జనాలు దానికి కూడా అట్రాక్ట్ అవ్వకపోవడంతో, టికెట్ సేల్స్ గట్టిగా జరగకపోవడంతో సినిమా టీం ఒక వినూత్న ఆలోచనతో మన ముందుకు వచ్చింది. అదేంటంటే సినిమాలో హీరోకి టెస్టికల్స్ ఉండవంట. సో ఆ మ్యాటర్ చాలా గట్టిగా వైరల్ అయిపోవడంతో హీరో తర్వాత వచ్చి అసలు టెస్టికల్స్ ఉండవనేది ఫాల్స్ అలిగేషన్, అది ఎవరు స్టార్ట్ చేశారో తెలియదు, కానీ కాకపోతే దానికి మా సినిమాకి చాలా దగ్గర సంబంధం ఉంటది అని ఒక క్లారిఫై చేసే ప్రయత్నం చేశాడు. అసలు సినిమా మెయిన్ పాయింట్ ఏంటి, హీరో ఎక్కువగా తాగేయడంతో మగతనం ఎలా ఎఫెక్ట్ అయిందనేదే కదా. కానీ దానికి ఏమాత్రం సంబంధం లేని ఒక ఫాల్స్ నెరేటివ్ జనాల్లోకి పంపిస్తే గొర్రెల్లా థియేటర్ లోకి వచ్చేస్తారు అనుకున్నారా ఏంటి? నెంబర్ 3, బరాబర్ ప్రేమిస్తా. మన యాటిట్యూడ్ స్టార్ రోషన్ బాబు. మనోడు సినిమాల కోసం అంటూ వేసే చీప్ ప్రమోషనల్ స్టంట్ ద్వారా చాలా మందికే తెలుసు. పోతే మ్యాటర్ ఏంటంటే, ఈ సినిమా రిలీజ్ కి ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయడం జరిగింది. జేడి చక్రవర్తి గెస్ట్ గా ఆ ఫంక్షన్ కి వెళ్ళడం జరిగింది. అప్పుడు స్టేజ్ మీదకి నేను పాడతాననియా అంటూ మై కట్టుకొచ్చాడు మన యాటిట్యూడ్ స్టార్. మరి ఏ దోలాసాలు వేయకుండా చేస్తే మన యాటిట్యూడ్ స్టార్ ఎలా అవుతాడు? అందుకనే సినిమాలో లేని ఒక బ్యాడ్ వర్డ్ ని స్టేజ్ మీద అందరి ముందు పాడేయడం జరిగింది. అది మామూలు కాంట్రవర్సీ అవ్వలేదు, మనోడి మీద చాలా దొబ్బులు పడ్డాయి. బట్ వాటన్నిటికీ ఒకటే కార్డు, సింపతి కార్డు యూజ్ చేసి తప్పించుకోవడం జరిగింది. ఈవెంట్ కి వచ్చిన జేడి చక్రవర్తి కూడా అటువంటి బ్యాడ్ వర్డ్ యూజ్ చేస్తాడని నేను అనుకోలేదు, ఆ ఫంక్షన్ కి వెళ్లకుండా ఉండాల్సిందని స్ట్రాంగ్ గా కౌంటర్ ఇవ్వడం జరిగింది. దానికి మన రోషన్ బాబు ఊరుకుంటాడా? ఏ సినిమాలో లేవేంటి, నేనేదో ఒకటే తప్పు చేసేసినట్టు పెద్ద పెద్ద కాంట్రవర్సీలు క్రియేట్ చేస్తున్నారు, ఏదో సినిమాలో లేదు దొరదెక్కి స్టేజ్ ఎక్కి పాడాను అంతే కదా. సినిమాలో ఆ పాట లిరిక్ లో ఆ వర్డే లేదు, వేరే వర్డ్ ఉంది, దాంతో స్టేజ్ మీద పాడొచ్చు కదా. లేదు, అలా అయితే ఎలా వైరల్ అవుతాం? చీప్ అయితే ఏమైంది, పబ్లిసిటీ వెళ్ళాలంతే జనాల్లోకి, సినిమా సంగతి తర్వాత. నెంబర్ 4, ఆర్జీవి డేంజరస్. అందరికీ తెలిసిందే ఇదొక లెస్బియన్ లవ్ స్టోరీ. సినిమాలో వాళ్ళిద్దరు కిస్ చేసుకుంటారు, రొమాన్స్ చేసుకుంటారు, అది సినిమాలో ఓకే. బట్ మన ఆర్జీవి ఏం థింక్ చేశాడు, సినిమాలో చూపించింది ఏదో ప్రమోషన్ లో చూపించేస్తే కుర్రోళ్ళు వెర్రెక్కి థియేటర్లకు పరుగు తీస్తారు అనుకుని ప్రతి ప్రమోషనల్ స్ట్రాటజీలో కేసు చేసుకోండి, ముద్దులు పెట్టుకోండి, పట్టుకోండి, పెట్టుకోండి అని ఆ ఇద్దరు హీరోయిన్లని ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు. ఇప్పుడు సినిమాలో శోభనాలు చేసుకుంటున్నారని శోభనం సెట్ వేసి అందరి ముందు చూపించేస్తారా ఏంటి?
సినిమానే కదా! మరి ప్రతి ప్రమోషనల్ వీడియోలో వాళ్ళిద్దరూ లిప్ టు లిప్ కిస్ పెట్టుకోండి. మా జనాలు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. మా కుర్రోళ్ళు వెర్రెక్కిపోతున్నారు అన్నట్టు ఆ సినిమాని కంప్లీట్‌గా ప్రమోట్ చేసుకుంటూ చీపెస్ట్ ఆఫ్ ది చీప్ పబ్లిసిటీకి తెరతీశారు ఆర్‌జీవి గారు. The love you show to each other by doing one lip lock, which will make the yeah. నంబర్ 5 అశోకవనంలో అర్జున కళ్యాణం. ప్రతి సినిమాకి విశ్వక్సేన్ ప్రమోషన్ గురించి చాలా ఎఫర్ట్స్ పెడతాడు. ప్రతి సినిమాకి కూడా తన సినిమాని వినూత్నంగా జనాల్లోకి ఎలా తీసుకెళ్లాలా అని ఆలోచిస్తూ ఉంటారు. వాటిలో కొన్ని మిస్‌ఫైర్ అయ్యి కాంట్రోవర్సీస్‌కి తెరతీసినప్పటికీ కూడా పర్లేదులే సినిమా మీద ప్రేమతో చేస్తున్నాడు అనుకోవడం జరిగింది. ఈ సినిమాకి చేసిన ప్రమోషన్ ఏదైతే ఉందో అది కంప్లీట్‌గా నాన్‌సెన్స్ అనే చెప్పాలి. బేసికల్లీ ప్రాంక్స్ అనేవి నాకు పెద్దగా ఇంట్రెస్టింగ్‌గా అనిపించవు. ఎందుకంటే అవతలోడిని బాధ పెట్టి నువ్వు నవ్వుతున్నావంటే అది సైకో ఆనందం అని అర్థం. యూట్యూబర్లు చేస్తున్నారంటే ఓకే అనుకోవచ్చు. విశ్వక్సేన్ అప్పటికే అందరికీ తెలిసిన హీరో. అటువంటి హీరో కారు కింద ఒకడొచ్చి పెట్రోల్ పోసేసుకొని తగలబెట్టేసుకుంటానంటే అందులోని హెవీ ట్రాఫిక్ ఉన్న టైంలో ఈ ప్రాంక్ వీడియోని షూట్ చేయడం జరిగింది. ఇప్పుడు చూసే జనాలు పానిక్ అవుతారు కదా! అలాంటప్పుడు జనాలు డిస్టర్బెన్స్ ఫీల్ అవుతారు కానీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎక్కడ ఫీల్ అవుతారు? సో ఈ చీప్ పబ్లిసిటీ స్టంట్ ఏమైంది? పెద్ద కాంట్రోవర్సీకి తెరతీసింది. హ్యూమన్ రైట్స్ వాళ్ళు మనోడి మీద కేసులేశారు. న్యూస్ ఛానల్స్ వాళ్ళైతే మాకు మంచి టీఆర్‌పీ వచ్చే అవకాశం దొరికిందిరోయ్! దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలకూడదు. 24 గంటలు విశ్వక్సేన్ దుమ్ము దులపేయాలన్నట్టు కథనాలు నడపడం స్టార్ట్ చేశారు. ఈ ఎంటైర్ ప్రాసెస్‌లో హీరోకి మంచి సపోర్టే దొరికినప్పటికీ కూడా అది సినిమాకి ఏ విధంగానూ ఉపయోగపడకుండా పోయింది. ఒక విధంగా సినిమా మీద నెగెటివ్ క్యాంపెయిన్ జరిగింది ఈ వీడియో ద్వారా. ఈ ప్రాంక్ వీడియో చేసి దాంతో వచ్చిన కాంట్రోవర్సీతో నా సినిమా ప్రమోషన్ అయిపోయి థియేటర్‌కి వెళ్ళిపోవాలి అన్నంత దురాశతో మాత్రం నేను ఏది చేయలేదు. ఇంక ఫైనల్లీ నంబర్ 6 పెద్ది. బుచ్చిబాబు సన హీరో క్యారెక్టరైజేషన్‌లో కొన్ని బోల్డ్ చాయిసెస్ తీసుకుంటాడు. అది చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయమే. కాకపోతే సినిమా తర్వాత ఆడియన్స్ ఎలా రియాక్ట్ అవుతారో అన్న అనుమానంతో ఆ ట్విస్ట్ ముందే రివీల్ చేసి పడదొబ్బుతాడు. మీరు ఉప్పెన తీసుకున్న రిలీజ్‌కి ముందు సినిమాలో ఉన్న ఒక మంచి ట్విస్ట్‌ని రివీల్ చేసి పడేశారు. కాకపోతే ఆ ట్విస్ట్ రివీల్ అనేది సినిమా ప్రమోషన్స్‌కి చాలా బాగా ఉపయోగపడి చాలా పెద్ద హిట్ అయిపోయింది ఆ సినిమా. కాకపోతే ఇక్కడ రామ్ చరణ్ ఏమైనా చిన్న హీరోనా? కాదే. ఓపెనింగ్స్ వస్తాయో లేదన్న భయమా? కాదే. అయినా సరే సినిమాలో ఉన్న ఒక మంచి ట్విస్ట్‌ని రిలీజ్‌కి ముందే ఎందుకు లీక్ చేసేశారు? అది సినిమా టీమ్ వాళ్ళు కాదు, ఎవరో తెలియని వాళ్ళు లీక్ చేసేసారంటారేమో. బొక్కేం కాదు. ఒక భారీ బడ్జెట్ మూవీ తీస్తున్నప్పుడు ఆ మాత్రం కూడా జాగ్రత్త పడకుండా ఉంటారా మూవీ టీమ్? కావాలనే ఇంటెన్షనల్లీ వాళ్ళు ప్రతి సినిమాలో లీక్ చేసుకుంటూ వెళ్తున్నారు. అదైతే వర్స్ట్ స్ట్రాటజీ అనే చెప్తా నేనైతే. సినిమా అనేది ఒక ఎక్స్‌పీరియన్స్. సినిమాకెళ్ళిన తర్వాత డైరెక్టర్ ఏం చెప్తున్నాడా అని ఇంట్రెస్టింగ్‌గా స్క్రీన్ వైపు చూడాలి గానీ, రామ్ చరణ్ కాలెప్పుడు పీకేస్తారు, కళ్ళెప్పుడు పీకేస్తారని నేను వెయిట్ చేయకూడదు కదా! అలా వెయిట్ చేయించేటట్టు చేశాడంటే ఆ వరకే ఇంట్రెస్టింగ్ ఉన్నట్టు. సినిమా మొత్తాన్ని కూడా ఏదో చుట్టేస్తున్నట్టే కదా! ఒక మంచి సంకల్పం ఉంటే ఎంతవరకు వస్తదన్నది చెప్పడానికి ట్రై చేసిన కథే పెద్ది సార్. సో దట్స్ ద వీడియో గైస్. ఈ ప్రమోషన్స్‌లో మిమ్మల్ని బాగా ఇరిటేట్ చేసిన ప్రమోషన్ ఏంటో కింద కామెంట్ చేయండి. అలాగే ఇప్పటిదాకా మీరు మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఒకసారి ఛానల్‌ని చెక్‌ఔట్ చేయండి. నచ్చితే మాత్రం డూ సబ్స్క్రైబ్.